ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఆగస్టు 27. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. సామెతలు 10వ అధ్యాయం 29వ వచనం. దానియేలు శత్రువులు రాజు ఎదుటకు వచ్చి ఈ విధముగా మనవి చేసిరి: రాజా, నీవు ఉత్తముడవు, నీ వంటి రాజును మేము ఎక్కడనూ చూడలేదు. ఇది నిజముగా అద్భుతము. కనుక 30 దినముల వరకు ప్రజలు నీకు మాత్రమే మనవి చేయవలెనని, మరి ఏ దేవునికి కూడా వారి మనవులను చెప్పకూడదని మేము కోరుచున్నాము. ఇది అమలులోనికి రాగలుగునట్లు ఈ నిర్ణయము మీద రాజు సంతకము కోరుచున్నాము అని చెప్పిరి. ఆ రాజు ఈ మాటలు విని పొంగిపోయిను. నేను ఎంత మంచివాడనో, ఈ ప్రజలు నన్ను ఎంతగా ప్రేమించుచున్నారు. నాకే వారి మనవులు చెప్పవలెనని కోరుచున్నారు. వారి ముఖస్థుతికి లొంగిపోయి రాజు నిర్ణయపత్రం మీద సంతకం చేసెను. దానియేలుకు కీడు చేయవలెనని రాజు ఎన్నడూనూ కోరలేదు. అయితే అతడు మనుషుల మెప్పును కోరెను. యుక్తితో మోసముతో ఇవ్వబడిన ఆలోచనను అంగీకరించెను. ఈ యుక్తిగల ఆలోచనకర్తలు అతనిని గుడ్డివానిగా చేసిరి. ప్రస్తుతమందు జరుగుచున్నది కూడా ఇంతే. అనేక మంది అధిపతులు పొగడ్తల ద్వారా గుడ్డివారై దస్తావేజుల మీద చూడకయే సంతకములు పెట్టెదరు. దేశమునకు హానికరమైన శాసనములు అట్లు అమలులోనికి తేబడెను. ఈ శాసనమును వినిన తోడనే ఇక నేను బహిరంగముగా ప్రార్థించను అని చెప్పి ఉండవచ్చును కదా. తాను ప్రార్థించినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయమని సేవకులతో చెప్పి ఉండవచ్చును. అయితే ఏ భయం లేకుండా కిటికీలు బాగుగా తెరిచి మోకాళ్ళుని దినమునకు ముమ్మారు ఎప్పటిలాగే ప్రార్థించుచుండెను. 10వ వచనము. ఎంత గొప్ప విశ్వాసము! 43 సంవత్సరముల శిక్షణ పూర్తయిన తర్వాత ఇప్పుడు దానియేలు అంత్య పరీక్షను ఎదుర్కొనుచున్నాడు. ఒకవైపు రాజు శాసనము 30 దినముల వరకు రాజైన దర్యావేషుకు తప్ప మరి ఎవరికీ ప్రార్థన చేయకూడదు. అట్లు చేసిన ఎడల సింహముల గుహలో వేయబడుదురు. మరొక వైపు రాజ్యమంతయు దానియేలుకు వ్యతిరేకముగా ఉన్నది. అతనికి సహాయం చేసి అతనితో నిలుచువారు రాజ్యములో ఒక్కరునూ లేరు. మానవ సహాయమును అతడు అర్థించలేదు. దేవుని యందు స్థిరముగా నమ్మకముంచెను. ఇంతకు పూర్వము ఎట్లు ప్రార్థించేవాడో ఇప్పుడును అదే రీతిగా కిటికీ తలుపులు తెరిచి దేవుని స్తుతించుచుండెను. జయించుటలో ఉన్న రహస్యం ఇదే. ప్రభువును స్తుతించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు నేర్చుకునుము. శత్రువు నీకు విరోధముగా పనిచేయుచున్నను నీ మనస్సులోనికి ఏ సందేహమును భయమును ప్రవేశించనీయకుము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.